మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఫుల్ జోష్ తో ఎనర్జీతో మన స్టూడెంట్స్ అండ్ నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. దుమాడా అస్సలు తగ్గేదేలే. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు అబ్బా మాకు పెళ్ళొద్దు, మేము పెళ్లి చేసుకోము అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఈ జోడీల మధ్యలో ఉండేటువంటి క్యూట్నెస్, వాళ్ళ లవ్ రొమాన్స్ చూశారు అంటే మీకు కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. సో లెట్ మీ ఇన్వైట్ నిరుపమ్ అండ్ మంజుల, అంజలి అండ్ పవన్, జిలా, అనిల్ అండ్ ఆమని. మేమంటే కపుల్ ఎంట్రీస్, కపుల్స్ గా వచ్చి డాన్స్ వేస్తున్నాం. మీరేంటి? నేను స్టూడెంట్స్. వెల్కమ్ టు ద లవ్లీ కపుల్స్. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అనిల్ ఎన్నో పెళ్ళని అడగలేదు. 4 మ్యారేజ్ డేట్ ఏంటి చెప్పు తొందరగా. May 1st, 2021. ఓకే, మీ ఆవిడ నక్షత్రం ఏంటి? ఏం నక్షత్రం? ఇప్పుడు నువ్వు ఇలా చెప్పావు చూసావా, అదే పెళ్ళాలైతే ఎలా చెప్తారు చూడు. చెప్పమ్మా మీ పెళ్లి డేట్ ఏంటి? May 1st, 2020. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4.5. ఇప్పుడు వేరే క్వశ్చన్లు. మీ ఆవిడ బర్త్డే డేట్ ఏంటి? బర్త్డే 9th May. ఓకే, మీ ఆయన బర్త్డే August 17th. మీ బాబు పుట్టిన డేట్? బాబు 5th February 2011. మీ ఆవిడ వాళ్ళ బాబు పుట్టినటువంటి డేట్? ఫాదర్ బాబు మీ ఆవిడ్ని ఫస్ట్ టైం మీరు ఏ కలర్ సారీలో చూశారు? బ్లూ. ఇంత టైం ఇచ్చినా కూడా తప్పు చెప్పారు. ఏ అమ్మాయి వచ్చింది బ్లూ కలర్ లో అని? అక్కడ బ్లూ లైట్ ఉన్నా కానీ డ్రెస్ బ్లూ గా కనిపించింది. అసలు లైటే లేదు. చిచ్చి తప్పు కనుకుంటారు. మీ ఆయనకి ఇష్టమైనటువంటి వంటకం ఏంటి? నేను ఏదొండనా తింటాడు. వెరీ గుడ్, అది మంచి భర్తకు ఉండాల్సినటువంటి లక్షణం. వచ్చినటువంటి మీ అందరి నోరు తీపి చేయడం. పేపర్ పెడుతున్నావు, జాగ్రత్త. పేపర్ పెట్టి చంపేద్దాం అనుకుంటున్నాడు. పేపర్ తో పోయి కాదు వద్దులే. పేపర్ తో పోతుందా ఈ ప్రాణం అంటున్నారు డైరెక్ట్ గా. ఏమండి మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 పాస్. ఇంకా మీరు అలా భుజం మీద చేసుకొని నించోవడం ఎంతమంది అబ్బాయిలకి అమ్మాయిలకి ఆదర్శం తెలుసా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనరేషన్ పెళ్ళొద్దు అనుకుంటున్నారు. అది చూసారా, క్యూట్ కదా? ఇలా ఉంటుంది మీకు కూడా పెళ్ళవుతాయి. సో చేసుకోండి పెళ్లి, ఓకేనా? షోల్లో ఇలాగే ఉంటది. వీళ్ళు బయట ఎలా ఉన్నా షోలో మాత్రం ఇలాగే ఉంటారు. మీకు నమ్మకం కుదరట్లేదు, మీరిద్దరు రండి. అన్యోన్యత అనే దానికి మీరు గూగుల్లో సెర్చ్ కొడితే వీళ్ళ పేరు వస్తుంది. అన్యోన్యత అంటే అనిల్, ఆమని. బాబా చూడండి ఇది. ఎప్పుడైనా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా?
అరే ఎందుకు వద్దురా పెళ్లి మీకు? నేను చెప్తా వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు. వాళ్ళు పెరిగింది వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి, అందుకని. ఎలాగైనా సరే ఈ రోజు మన అజెండా ఏంటంటే మన 4 రౌండ్లు అయిపోయే లోపల నలుగురికి పెళ్లి సంబంధాలు ఓకే అయిపోవాలి. మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. ఎందుకు అక్కడి నుంచి పక్కల ఎలా వెళ్ళాలందరూ ఇట్రండి. మొగుళ్ళు హలో ఇట్రండి. ఓకే, సో వెల్కమ్ టు సుమా అడ్డా. ఈ రోజు షోలో మీరు బోలెడంత డబ్బు గెలుచుకుంటారు. దానికి టైం అనేది చాలా ముఖ్యం. డబ్బు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని భద్రంగా దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. చెప్పండి, మీరు వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ దాచుకుంటారు? మా ఇంట్లో డెస్క్ ఉంది, దాంట్లో దాచి పెడతాను. నిరుపమ్ గారు? బెడ్ కింద పెట్టుకుని పడుకోవడం అలవాటు. బెడ్ కింద పెట్టుకుంటా. ఓహో, డబ్బుల మీద పడుకుంటారా? నేను నా చిన్న పర్సులో పెట్టుకుంటా, అదే నా లాకర్. మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది. కానీ జాగ్రత్త, సీక్రెట్ హైడింగ్ ప్లేసెస్ అన్ని ఇప్పుడు దొంగలకు తెలుసు. అందుకే చెప్తున్నా, దాచుకోవడమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి భద్రత కోసమే నేను మీకు ఒకటి పరిచయం చేయబోతున్నా. నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోయేది మన ఇంటి సేఫ్టీ అంటే మనకి మొదటిగా గుర్తుకొచ్చేది మన నమ్మకమైనటువంటి బ్రాండ్ గోద్రేజ్ హోమ్ లాకర్. ఇది సాధారణ లాకర్ కాదు, స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ తో 3-in-1 లాకింగ్ మెకానిజం తో వస్తుంది. మీ డబ్బు, మీ ఆభరణాలు అన్ని సేఫ్ గా ఉంటాయి. ఈ రోజు మీరు గెలుచుకునేటువంటి క్యాష్ ప్రైజ్ ని మన గోద్రేజ్ హోమ్ లాకర్ లో సేఫ్ గా ఉంచుదాం. చూద్దాం ఈ రోజు క్యాష్ తో పాటు గోద్రేజ్ హోమ్ లాకర్ ని ఎవరు సొంతం చేసుకుంటారు. లాకర్ కూడా సిద్ధంగా ఉంది. మీరు డబ్బులు గెలుచుకోవడమే ఆలస్యం. చూద్దాము ఎవరు డబ్బులు గెలుచుకొని ఈ లాకర్ ని ఓపెన్ చేస్తారు. ఇక మొదలెడదామా? మీరు కిల్లాడి భర్తలు, మీరు ఖతర్నాక్ భార్యలు. కిల్లాడి భర్తల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు కిల్లాడీలు రెడీగా ఉన్నారు. ఖతర్నాక్ భార్యల్ని సపోర్ట్ చేయడానికి టీం రెడీగా ఉన్నారా? ఇక మొదలెట్టేద్దాము మన మొట్టమొదటి రౌండ్, దోచేయి. ఓకే, సో ఈ రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీ సమాధానాలు మా దగ్గర ఉండే సమాధానాలతో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ ముగ్గురులో కల్లా మీ ఆవిడ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు అనుకునేటువంటి 2 భర్తలు ఇక్కడికి రండి. వెళ్ళండి. ఇదేంటి ఎవరు రావట్లేదు? వెళ్ళండి. ఇది వదిలేద్దాం, ఇది తూచ్. మీ ఫోన్ పాస్వర్డ్ ని మీ ఆవిడకి కూడా షేర్ చేసిన వాళ్ళు 2 రండి ఇక్కడికి. ముగ్గురు పాస్వర్డ్ ఇచ్చాం అంతే. ఏ సిచ్యువేషన్ లో ఇచ్చాము, secondary. ఏం చేస్తే ఇచ్చాము అనేది అనవసరం. పాపం బెదిరించారా? అలా బెదిరిస్తారా? పాపం పసివాడిని నమ్ముతారా? అది కాదు, ఎలా బెదిరించావో చెప్పవా? నేను కూడా వెళ్ళి మా ఇంటికి వెళ్ళి. ఓకే, కానీ ఇక్కడ ఇద్దరే నిలబడాలి. మీ ముగ్గురులో గల ఫస్ట్ పెళ్లి ఎవరికయిందో ఆ ఆర్డర్ లో 2 ఇక్కడ ఉండండి, ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. రెడీ? ఇప్పుడు మొదలు పెడదామా? Yes. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి 90 సెకండ్స్ మాత్రమే మీకు టైం ఉంది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సెల్ఫీ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్. 15 రైట్ ఆన్సర్. ఫోటోలు లేదు. మేకప్ రైట్ ఆన్సర్. 3. కెమెరా లేదు. లొకేషన్, బ్యాక్గ్రౌండ్. లొకేషన్ రైట్ ఆన్సర్. టాప్ ఆన్సర్. డ్రెస్సులు, బట్టలు సెకండ్ రైట్ ఆన్సర్. నేచర్ లేదు. పోస్టర్స్ లేదు. ఫంక్షన్స్. 10 ఫంక్షన్స్. సెలబ్రిటీస్ రైట్ ఆన్సర్. పోజులు. 13. ఫిల్టర్స్. రైట్ ఆన్సర్. స్నాప్ లేదు. సోషల్ మీడియా. రైట్ ఆన్సర్. 2, 4, 6, 7, 8, 60. 9,30,000 వచ్చింది. మీ
మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ప్రమాదాలు అంటే మీరు బ్రిడ్జ్ పైన నుంచి దిగిపోయి చాలా మంది సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్త. ప్రాణం కన్నా సెల్ఫీ ఇంపార్టెంట్ కాదు. ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం, సెల్ఫీ స్టిక్, ఓ నో. లవర్స్, బా ఫేర్వెల్ పార్టీలు ఫంక్షన్స్ కింద వస్తాయి కదా. అంటే ఫంక్షన్స్ ఇక్కడ వచ్చింది. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో దిగడం. 9,30,000 వచ్చింది మీకు. మీరు ఆల్మోస్ట్ ఒక 6 ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంది. ఏంటమ్మా టైం అంత అవుతుంది, అసలు టైం సెన్స్ లేదు. ఎంతో కొంత మళ్ళీ అవుతుంది ఎక్కడికో పైకి వచ్చేయాలి. సార్ ప్లీజ్ సార్, వచ్చేస్తున్నారు సార్ మన ఆర్టిస్ట్ అందరూ ఇవాళ వస్తున్నారు. మంజుల గారని నిరుపమ్ గారని కొత్తగా పరిచయం అవుతున్నారు సార్. వీళ్ళు రండి. బాగున్నారా డాక్టర్ బాబు? రా, నువ్వు డైరెక్టర్ నుంచావు. సీన్ ఏంటంటే మీరు భార్య భర్తలు, మీ మధ్యలో ఒక మరదలు వస్తుంది. సార్ మీరు డైరెక్టర్ కదా సార్, ఎందుకు పని పడుతూ వాళ్ళేసుకుని తిరుగుతున్నారు? ఓకే మరదల్ నేనే సార్ మరదలు. సార్ వేరే వాళ్ళు ఎవరు రాలేదు సార్, ఇవాళ నేనే. ఒకసారి చూడండి సార్. అది మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, రెడీ సార్. యాక్షన్ యాక్షన్. అదేంటి సార్ మీరు నిప్పండి సార్. ఇవ్వండి, మీరు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు కదా, అవును షాపింగ్ తగ్గించమని, దాని గురించి కాదండి. మేకప్ తప్పుకేసుకోమని. నిన్ను తప్ప నేను వేరే ఎవరిని ప్రేమించలేదని, అవును నేనే మొత్తం అని. ట్రింగ్ 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 ట్రింగ్. హలో బావా, ఎక్కడున్నావు? ఇక్కడే కొంచెం ప్రమాదకరంలో సిచ్యువేషన్ లో ఉన్నా. ఒక్కసారి వచ్చి తలుపు తీ బావా. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాను నీ ఇంటి గుమ్మం ముందు. వస్తున్నా ఉండు. వెళ్ళి టిఫిన్ రెడీ చేయమని, నాకు బాగా ఆకలేస్తుంది. అవునా? ఎంత అమాయకమైన పెళ్ళమమ్మ పాపం. బావా, ఎలా ఉన్నావు బావా? ఓ మై గాడ్, సేమ్ టు సేమ్ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు ఇంటికి వచ్చావేంటి? బావా నేను మీ మరదలు బావా. మరదలు వచ్చింది ఊరు నుంచి. లోపల బావా నువ్వు ఒకటి గమనించావా, ఇవాళ నేను నీకు ఇష్టమైన లావెండర్ కలర్ కట్టుకొని వచ్చాను. లావెండర్, అసలు ఆ లావెండర్ కలర్ నీకోసమే కనిపెట్టినట్టు. కరెక్ట్ బావా, నీకు సూట్ అయినట్టు ఎవరికి సూట్ అవ్వదు. అవును బావా, నీకు మెరూన్ కలర్ ఇష్టం ఉండదు, ఎందుకు వేసుకున్నావు? మా ఆవిడ కొనిచ్చింది. నా దగ్గర లావెండర్ కాదు మరూన్ అంటే ఇష్టం అని చెప్పావు కదా. అవును బావా, నీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే? అప్పట్లో మనం తొలి ప్రేమ. అసలు ఆ ఇంట్రడక్షన్, కీర్తిరెడ్డి ఇంట్రడక్షన్ మనం రీక్రియేట్ చేసాం చేసాం కదా. నేనేమో ముందరికి వెళ్ళిపోయి నా యానివర్సరీ ఎప్పుడని గుర్తుందా నీకు? నా బర్త్డే ఎప్పుడు గుర్తుందా నీకు? నువ్వెందుకు చిచ్చుబుడ్లో చించుకుంటున్నావు? రఘు బావా, అదే లంచ్ కి. రఘు ఏంటి? నిరుపం. నువ్వు రఘు కదా? నిరుపం. ఇది డోర్ నంబర్ 110/60 డివైడెడ్ బై 24 కాదా? అది వెనకాల ఇల్లు. అవునా? అయితే నువ్వు నా బావై కాదు. బాయ్. మరదలమ్మా. మరదలు కాదు, మర్మరాల్. ఎవరో తెలియకుండా సింక్ అయిపోతావా? ఎవరు వచ్చినా ఓకేనా? ఇక్కడతో స్కిట్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ. అప్పుడు ఏంటి నెక్స్ట్ సీన్ ఏంటి మేడం? మీ సీమంతం. ఇంకొక కపుల్ వచ్చారు, వాళ్ళు కూడా ఎలాగైనా సరే సీరియల్లో పెట్టించమని డైరెక్ట్ చెప్తున్నారు. నేను, మీరు కదా చెప్పండి. ఆ అబ్బాయి పవన్ అని బాగా చేస్తారా? బాగా చేస్తాడు. అంజలి అని ఈ అమ్మాయి. సార్ నమస్తే సార్. కాళ్ళకి దండం పెట్టుకుంటాను. లేదండి నా షూ కొంచెం. మీరు బాగా అనుమానం ఉండే భర్త ఇప్పుడు. అవును. డైరెక్టర్ యాక్షన్ చెప్పండి. రోజు మీరు చేసే పని ఇంట్లో. ప్రొడక్షన్ 42. ప్రొడక్షన్ 42. Take. మీరు ఇచ్చిన గ్లాస్ చెప్పట్లేండి కౌంట్. ఇప్పుడు పాలు వచ్చే టైం అయింది, నేను పాలు తీసుకొని వస్తానండి. వెళ్ళనా? అమ్మగారు గాడిద పాలు. అదండి గాడిదే వచ్చింది పాలేయడానికి. హలో, నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందండి. నాతో ఫోన్ మాట్లాడడానికి టైం లేదు, రీఛార్జ్ అయిపోయిందా? నేర్పిస్తా అండి. ఏమి ఇప్పిస్తావు నువ్వు? అంటే రీఛార్జ్ ఏదో అయిపోయిందంటే ఇంకేమి ఇప్పిస్తావు? మాది కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. కస్టమర్ కేర్ నీ కేర్ చాలమ్మా మాకు. మూసుకుని పెట్టేసి ఎవరు వాడు? కస్టమర్ కేర్ అండి. అంత రీఛార్జ్ కేర్ గా మాట్లాడుతున్నాడు నీతో? అంటే మరి పాపం వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. అయ్యో పాపం. ట్రింగ్ ట్రింగ్.
హలో మేడం మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడతాం మీ కేర్ మాకు కావాలి మేడం ఎవరు ఎవరుతున్నాడు అమ్మ చాలు చాలు ఎక్కడతో మీ యాక్షన్ అయిపోయింది స్టాప్ ఆపండి. డైరెక్టర్ గారు ఇంకో కప్పులు వచ్చారండి. ఓకే పిలుద్దామా? రండి పిలవండి. అనిల్ అని. ఏంటంటే మీరు బాగా గయ్యాళి పెళ్ళామండి. భర్తని కంట్రోల్ చేస్తూ ఉంటారు మీరు. ఓకేనా? యాక్షన్ చెప్పండి సార్. రెడీ? క్లీన్ చేస్తాను. ఒరిజినల్ లోకి వచ్చేస్తున్నాయి సార్. గిండెలా బా ఎంత అపురూపంగా తోముతున్నావు. అరే అనిల్ అరే అనిల్ టైం ఎంత అవుతుందిరా? 9 కదా వాకిలోడు ఊడుస్తారా అంటే ఇంట్లో పనులన్నీ నేను చేస్తున్నా కొంచెం బయట జనాలు చూస్తారు నువ్వు చేస్తే కొంచెం బాగుంటదని. కట్నం ఎంత తీసుకున్నావురా? అరే నెంబర్ మార్చావురా? మనసులో కోరికలు మొత్తం చెప్పేస్తుంది అయ్యా. తగ్గొద్దు, నీ వెనకాల అందరూ ఉన్నావు. వేసేయ్. రే మంచోడ్రా ముందోరా వెనక ఓ రాయేస్తుంది సార్. మీ ఆయనకి చుక్కల ముగ్గు వచ్చా? చుక్కల్లోకి దింపడం ఒకసారి. ఏంటి ఇది? ముగ్గు ఏమంటే క్షుద్ర పూజలు చేస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. అబ్బా ఎంత బాగా కొడుతున్నావే, ఇంకోసారి కొట్టి చూపించు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ్ అంటే గుర్తొచ్చింది, తొందర ముగ్గు పెట్టేసి ఛాయ్ ఇవ్వరా. ఇక్కడ సీన్ మారింది. సీన్ ఏంటంటే పట్టుకోండి, మీరు మీ ఆయన చంపేయాలి. మేడం ఇష్యూ ఏంటంటే నేను కూడా నీకు ఆకత్తి ఎక్కడ సరిపోద్ది, నీకు పెద్ద గడ్డపార కావాలి. ఓకే, ఇప్పుడు మీ టీమ్ లో నుంచి మీ ముగ్గురులో నుంచి ఎవరైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారనుకుంటున్నారో వాళ్ళిద్దరు ఇలా వచ్చేయండి. అందరూ వెళ్ళిపోదాం పదండి. వాళ్ళకి నమ్మకం లేదు, మేము భరిస్తున్నా వాళ్ళు అందంగా ఉన్నారని. సరే, ఎవరి పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండిపోండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పిక్నిక్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. స్నాక్స్ లేదు టెంట్ టెంట్ రైట్ ఆన్సర్. 11. వెహికల్ రైట్ ఆన్సర్. ఫ్యామిలీ లేదు. ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. లవర్స్ లేదు. లొకేషన్స్ లేదు. టికెట్స్ రైట్ ఆన్సర్. నంబర్ 4. నేచర్ ఫోటోస్ రైట్ ఆన్సర్. ఫోటోస్. సెల్ఫీస్ ఓకే, ఫోటోలు వీడియోలు అంతే, అందులోనే వచ్చేసాయి. ఇంకా ఫుడ్ స్నాక్స్ వంటలు ఇచ్చేయండి. నంబర్ 8. పార్కులు లేదు. లొకేషన్స్ ఓకే, వాటర్ ఫాల్స్ లొకేషన్స్ కి ఇచ్చేస్తున్నా. ప్లానింగ్ లేదు. 290, 370, 390, 440, 4,40,000. అయ్యో, మీకు వీళ్ళకన్నా చాలా తక్కువ వచ్చింది. అదేంటి వీళ్ళే కదా చాలా తక్కువ సంపాదించింది, మాకన్నీ లక్షలు ఓపెన్ అయినాయి అక్కడ. అదే మీరు అట్లా అనుకుంటూనే ఉంటారు, అదే కదా బాధ అంతా. ఈ రౌండ్ లో కిలాడి భర్తలు లీడ్. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాము. ఆటలు గేమ్స్ డాన్సులు స్కూల్ అంటే స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్తారు కదా. డబ్బులు 10. మందు 13. వింటర్ సీజన్. క్యాంప్ ఫైర్. గూగుల్ మ్యాప్స్. ఎనీవే, ఇప్పుడు 4,40,000 మీకు వచ్చింది, కానీ దానికన్నా ముందు ఒక గేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది పైసా మే పరమాత్మ అనే గేమ్. వైఫ్ ఏమో అక్కడ ఉండేటువంటి కాయిన్ ఇక్కడ నుదురు మీద పెట్టుకొని సగం దారి వరకు వచ్చి సగం దారిలో నించున్నటువంటి హస్బెండ్ నుదురు మీద దాన్ని చేత్తో టచ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి భర్త ఏమో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి బౌల్లో వేయాలి. ఇదంతా 2 నిమిషాల్లో జరిగిపోవాలి. ఎవరు ఫాస్టెస్ట్ టైం లో చేస్తారో వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క. ఓకే, పవన్ అండ్ అంజలితోనే మొదలు పెడదాం. 1, 2, 3 go. Craving for you na pillow pakkana navulu. Very good. తొందర
అయిపోతుంది ఇది. Craving, craving, craving for you నా పిల్లో. పిల్లలు ఉన్నారు ఏం చెప్తా అనుకుంటున్నాను. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికు మీ తర్వాత కూడా ఉన్నామని గుర్తించి జాగ్రత్తగా మరి అంత కింద మీద పడకుండా ఇక్కడ బౌల్ ఎత్తకూడదు ఓ మా బేబీ, ఓ నీతో చుక్కలు చూడాలి, ఓ మా బేబీ బేబీ, నీ కౌగిలి కాడి క్రేవింగ్ 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 ఫర్ యూ నా పిల్లో, పక్కన నావల్ నువ్వు ట్రిప్పింగ్ 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 ఆన్ యూ, నా ప్లేలిస్ట్ అయిపోయావు. చూసారా ఎంత ప్రేమగా పట్టుకుంటుందో వాళ్ళ ఆయనని. ఇది పెళ్లిలో ఉండేటువంటి గొప్పతనం. మీకు అర్థం కాలేదా? ఆ తర్వాత సౌండ్ వస్తుందమ్మా. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీ అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి ఇద్దరున్నారు. మీకు 8 మంది పిల్లలు పుట్టారు. 1, 2, 3, 4, 5, 6. 2 minutes లో 6. ఎన్ని కాయిన్స్ వేస్తే అంతమంది పిల్లల్ని ప్లాన్ చేశారు. 6 వేసారు, 2 అయిపోయినాయి, ఇంకా 4 బ్యాలెన్స్. ఆమని దామ్మ. ఓకే రెడీ. వాళ్ళ టార్గెట్ చూసారు కదా 6. ఇప్పుడు మీరు మినిమం 8. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ నో, ఓ నో. వచ్చేసింది. కొట్టిందా? కిస్. కొబ్బరి బొండం కొట్టిన తర్వాత నీళ్లు ఉంచుతున్నంత జాగ్రత్తగా. యు ట్రైయింగ్ ఏ దొంగ చిలిపి. ఒకటి మాకు మాత్రం ఇన్ని బిడ్డ రద్దు సార్. 4, 5, 6, 7, 8. మంజుల, నిరుపం 2 minutes లో 9 కాయిన్స్ వేస్తే మీరే విన్నర్స్ ఇవాళ. 1, 2, 3 గో. బాలు గాని బాలు గాని బాలు గాని ఇంటిలోన బంతులాట, బాల్కనీలోకి పోతే గెంతులాట. సీను గాని ఇంటి ముందు సింధులాట, సందులోకి పోతే యమ ముద్దులాట. కోడి కూసేదాకా కోడి పుంజులాట, గట్టివాము కాడతాడు బొంగరమాట. దిమ్మ తిరిగిపోయేలా రాత్రి పూట కలిసి ఆడుకుందామా బొమ్మలాట. తెల్లారేదాకా ఇదేనంట ఆట పాట మాట వేట.
బాబుకే దెబ్బ తగిలితే ఏ డాక్టర్ చికిత్స చేస్తారు? నీకు డజన్ పిల్లలే. డాక్టర్ 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఈరోజు గిఫ్ట్ 2 ఫ్రూట్ బౌల్స్ గెలుచుకున్నారు మీరు. మన రెండో రౌండ్ నువ్వా నేనా. సో ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము మీకు ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి సంబంధించి ఫస్ట్ క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూ కి మీరు ఆన్సర్ చెప్పగలిగితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్స్ లోపల మీరు బజర్ నొక్కాలి. ఒకవేళ మీరు ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తా. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. రెడీ? రెడీ రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఆ సినిమా అని అనుకోవద్దు, ఆ పాటలోని లైన్స్ లో వస్తాయన్నమాట అవి. టైమ్ అప్. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు, అక్కడ మన్మధుడు ఫోటో వచ్చింది మనకి పోస్టర్. సెకండ్ క్లూ 75,000 క్లూ. ఓకేగా చెప్పండి చెప్పండి. మన్మధుడే బ్రహ్మనుకోని సృష్టించాడేమో గాని 50 కేజీల బంగారాన్ని. నా గురించి మీరు ఇప్పుడు పాట పాడటం ఎందుకు? డబ్బులు కావాలి కదా. మీరేమనుకుంటున్నారు? ఇది అదే కరెక్ట్ అనుకున్నాం. అమ్మతో అదే అనుకున్నాం. అంటే నా గురించి ఈ పాట కరెక్ట్ అనుకుంటున్నారు? పాటగా కరెక్ట్ అనుకున్నాం. ఒకవేళ కరెక్ట్ అయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 పోతుంది. ఏం కాదు, వస్తుంది. ప్రసక్తే లేదు, వస్తుంది. థర్డ్ క్లూ చూద్దాం. ఐఎమ్ వెరీ సారీ, అది 50 కేజీలు కాదు, అది 5 కేజీల డంబుల్. కాదు, మా బంగారం వెయిట్ మీ వెయిట్ వేసారు అది. సారీ. ఓకే సరే. ఫోర్త్ క్లూ. ఇది ఆ పాట, మందారా మందారా. అది రివర్స్ పాట అన్నమాట, ఫస్ట్ నుంచి కాదు రివర్స్ లో. ఓకే సరే, మీరు పాడింది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని, పలికింది ఆకాశవాణి, ఈ కొమ్మని ఏలు కొమ్మని. వావ్, మీకు అసలు కొరియోగ్రాఫర్ తో పనే లేదు. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇదే రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా చిన్నప్పటి రైమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ కొన్ని మిరియాలు ఉన్నాయి. మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి. బొమ్మరింట్లో పిల్ల పుడితే పిల్ల తలకి నూనె లేక. ఓకే, మీరు చెప్పింది కరెక్టా కాదా చూద్దాము. 1 లాక్ వస్తుంది వస్తే. సెకండ్ క్లూ, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి. మూడో క్లూ, పుట్టమన్ను తెచ్చి. నాలుగో క్లూ, బొమ్మరీలు. ఓకే చూద్దాం ఇది కరెక్టా కాదా, నాకు ఇంకా డౌట్ గా ఉంది అందుకని. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఇప్పుడు మూడో క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ENEMY ఎనిమి.
ఓకే టైం అప్ బజర్ నొక్కారా? అనిల్ నొక్కాడు. చెప్పు. ఆడుకుంటున్నా చెప్పండి తొందరగా. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? లాక్. సరే ఏదో ఒకటి చెప్పండి కరెక్ట్ గా. చీటింగ్ ఇది. ఓకే ధృవ లాక్ చేసాము. సెకండ్ క్లూ చూద్దాం. ఎస్ ధృవానే, రామ్ చరణ్ ఫోటో. థర్డ్ క్లూ. అరే నేను చెప్తాను. గజని. ఓకే కానీ మీరు ధృవ లాక్ చేశారు. ఫోర్త్ క్లూ. కల్పన వాస్ కిల్డ్. ఓకేలే. ఓకే సో ఇప్పుడు ధృవ అని చెప్పారు, ఇది కరెక్టా కాదా చూద్దాం. మాటరాని మౌనమిది మౌన విడగానమిది మాటరాని మౌనమిది. ఏ ఓదార్స్తామయ్యా వీళ్ళని. మీరు అందులోను ఫస్ట్ క్లూకే నొక్కారు. 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఆయన ఆడుకుంటున్నాడు ఇలా పెట్టి. ఓ పర్లేదు, ఐ థింక్ 1,00,000. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా కిలాడి భర్తలే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం మూడో రౌండ్ లోకి వెళ్తున్నాము. ఈ మూడో రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇంకా వీళ్ళకి ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు పెళ్లి మీద. వాళ్ళకి మీకు కాదు. వాళ్ళ పాపని వాళ్ళే పోతారండి మనకి. సరే ఇప్పుడు ఒక పని చేద్దాము. కొన్ని పోజెస్ చూపిస్తాం, అవి మీరు రీక్రియేట్ చేయండి. అది చూసైనా సరే వీళ్ళ అభిప్రాయం మార్చుకుంటారని నాకు అనిపిస్తుంది. కానీ మా అభిప్రాయం మార్చుకునేలా ఉన్నాం చేసే. పోజ్ నంబర్ 1. వాళ్ళు కాదు మీరే. మనం చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలైనాలోనా. ఓకే పోజ్ నంబర్ 2. దానాదినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. సారీ మీరు కరెక్ట్ గా చేయట్లేదు. ఒక్కసారి ఇతనితో చేయండి. రండి. అతనితో నేనా? అతనితో నేను పట్టుకుంటా, నువ్వు పడిపోకుండా. మీరు ఆ చిట్టి నడుముని పట్టుకోవాలి. డాక్టర్ బాబు నాకు ఎప్పటి నుంచో మీ మీద మనసు ఉంది. అనిల్ ఆమనిదా. ఓకే పోజ్ నంబర్ 1. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. ఓ సితారా సితారా సితారా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ పోజ్. అనిల్ అది నువ్వు బాగా స్ప్రెడ్ అవ్వాలి. గిరవట్టుకో. వావ్. ఓకే సేమ్ నువ్వురా. నువ్వేమో అబ్బాయివి, నువ్వు ఇప్పుడు అమ్మాయివి. ఇంకొంచెం కాలు దూరం. ఒక కాలు వంగాలి. కొత్త పోజ్. ఓకే పవన్ అంజలి రండి. ఇంట్లో పడుకుంటూ కాలేస్తావు నువ్వు. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఓకే రెడీ యాక్షన్. నా కాళ్ళు అలాగే ఉంది, ఒక కాళ్ళు. అయ్యో అది కాలేదమ్మా, కాలు లేపారు అది. ఓకే నెక్స్ట్. గుడ్ వెరీ గుడ్. మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి.
ఆ 4లో టాప్ ఆన్సర్ అంటే ఎక్కువ మంది ఈ ఆన్సర్ చెప్పుంటారు అని అనుకున్న ఆన్సర్ కి మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. ఈ 4గిట్లో మీరు ఏది టాప్ ఆన్సర్ అనుకున్నారో మీరు బజర్ నొక్కి మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంతో కొంత ఆ ఆన్సర్ మీద పెట్టొచ్చు. ఆ ఆన్సర్ కరెక్ట్ అవుతే 3 టైమ్స్ పెరుగుతాయి, లేదంటే పోతుంది. ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా అని గెస్ చేయొచ్చు. వాళ్ళు కూడా డబ్బులు పెట్టొచ్చు, అది డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, భార్యలు ఎలాంటి పనులు చేసినప్పుడు భర్తని సహాయం అడుగుతారు? ఏ వంట చేసినప్పుడు, బి బట్టలు ఉతుకుతున్నప్పుడు, సి పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు, డి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యలు ఎలాంటి పనులు చేసినప్పుడు భర్తని సహాయం అడుగుతారు? వంట చేసినప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఖతర్నాక్ భార్యలు చెప్పండి. పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు. ఓకే, ఎంత పెడుతున్నారు? 1 lakh పెడుతున్నాం. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అని 50,000. మీరేది రైట్ అనుకుంటున్నారు? బట్టలు ఉతుకుతున్నప్పుడు అది అనిల్ కి జరిగింది. అది అనిల్ ని విడిగా కాదు, బట్టలు తను వేసుకున్నప్పుడే ఉతికేసింది. మా డాక్టర్ బాబు ఏమో చెప్తున్నా. ఏంటి? డి అనుకుంటున్నాం, ఇల్లు శుభ్రం చేస్తున్నాం. అది ఈయనకి జరిగింది. ఒక్క నిమిషం, మా ఆయనకి ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ది అబోవ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పైతక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పైతక్క. కంగ్రాచులేషన్స్, మీరు పెట్టిన 1 lakh రిలాక్స్ అయింది. ఓకే, ఇప్పుడు మరొక గేమ్. ఈ గేమ్ లో మీరు బూందీల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఒక స్పూన్ తను తినిపిస్తాడు, నెక్స్ట్ స్పూన్ నువ్వు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ రోజా, లేజీ లేజీ గుండెల్లో డీజే డీజే కండేసిందా మైండే అటు ఇటు అడుగెందిగా, గుండె తెగబడి ఆడిందిగా. నోట్లో థర్మోమీటర్ పెట్టాల్సిన ప్లేస్ లో డాక్టర్ బాబు స్పూన్ పెడుతున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులకి లోనికి ప్రవేశం లేదు అని ఎక్కువగా ఎలాంటి ప్రదేశాల్లో చూస్తూ ఉంటాము? ఆప్షన్ ఏ హాస్పిటల్, బి రెస్టారెంట్ కిచెన్, సి గవర్నమెంట్ ఆఫీసులు, డి షూటింగ్ సెట్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇతరులకి లోనికి ప్రవేశం లేదు అని ఎక్కువగా ఎలాంటి ప్రదేశాల్లో చూస్తూ ఉంటాము? హాస్పిటల్, రెస్టారెంట్ కిచెన్. థ్యాంక్ యూ. మేమే. మేమే నొక్కాం. అవును, అనిల్ అనిల్. థ్యాంక్ యూ అంజలి. ఇందాక మీకు 50,000 పోయింది. ఏ. ఏ అంటే హాస్పిటల్స్. ఎంత పెడతారు? 1,00,000 రూపీస్. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. ఎంత? 2 లక్షలు. మరి రైట్ ఆన్సర్ ఏంటి? రెస్టారెంట్స్ అండ్ కిచెన్స్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. పిచ్చి మామిడిగా అనుకున్నా, నీకు కూడా ఉందా? తీసుకోండి, గెలుచుకున్నారు మీరు. మీ అమౌంట్ 2 టైమ్స్ పెరిగింది. మీరు పెట్టిన 1,00,000 రూపాయలు పోయాయి. మూడో క్వశ్చన్, భార్య తన భర్త ఫోన్ లో ఎక్కువగా ఏమి చెక్ చేస్తుంది? ఏ గ్యాలరీ, బి మెసేజెస్, సి కాల్ హిస్టరీ, డి సోషల్ మీడియా యాప్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తన భర్త ఫోన్ లో ఎక్కువగా ఏమి చెక్ చేస్తుంది? గ్యాలరీ,
మెసేజెస్ మీకు సంబంధించిన క్వశ్చన్ లాగే ఉంది. ఫిక్స్ 2 లక్షలు. ముందు దేని మీద పెట్టారో చెప్పండి. ఇట్లా పెట్టచ్చా అక్క? 50 ఏ మీద అన్ని చెక్ చేస్తారు కదా మరి. 50 ఏ మీద 50 ఎక్కువగా మెసేజెస్. ఓకే, ఎంత? 2 లక్షలా? 4 లక్షలు. వీళ్ళు చెప్పింది రైట్ ఆన్సరే అని 2 లక్షలు. రైట్ అనా? రైట్ అని ఎవడైనా పెడతాడా అసలు? అన్ని పెడతామే. ఓకే, సో లెట్స్ సీ. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. అమ్మగారు Yeah. నాకు సమస్య ఉంది. నీకు ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పుకుంటాను. ఆయనకి సర్టిఫికేట్ లేదండి. డాక్టర్ గారు నాకు ఎందుకో పెళ్లి హోటల్ చూడడం ప్రాబ్లం ఏంటో చూడక్కర్లా, తెలిసిపోతుంది. ఒక్కసారి నేను డీప్ గా చెక్ చేయరా ప్లీజ్? పక్క వెళ్దాం. తర్వాత నేను చెక్ చేయించుకోవాలి. ప్లీజ్ డాక్టర్. నిన్ను టెస్ట్ చేసే పరికరం ఇంకా కనిపెట్టలా. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమారు తక్కరుమారు. ఓకే, చూద్దాము ఈ రోజు మన కిలాడి భర్తలు గెలుస్తారా, ఖతర్నాక్ భార్యలు గెలుస్తారా అని. భర్తలే లీడ్ లో ఉన్నారు, కానీ ఇది తారుమారు తక్కరుమారు అయ్యేటువంటి రౌండ్. ఎవరైనా గెలవచ్చు. నేను లీడ్ లో ఉండే వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాను. మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ కి మీరు ఆడాలి, వీళ్ళు ఆడాలి. టాపిక్ రిలేటెడ్ ఫోటో స్క్రీన్ మీద వస్తుంది. ఆ ఆన్సర్ మీరు చెప్పాలి. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల, అంటే 5 సెకండ్ల లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే మీరు ఓడిపోయినట్టు, ఇంకో టీం గెలిచినట్టు. అంటే ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు. అలా ఆల్టర్నేటివ్ గా వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఏ టీం అయితే చెప్పరో వాళ్ళు ఓడిపోయినట్టు. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. సో టాపిక్స్ ఏంటంటే ఆకుకూరలు, 90లోని సినిమాలు, క్రీడలు, గణితం, పటాసులు, ప్రసాదాలు. 90s మూవీస్. కొన్ని 90s రిలీజ్ అయినటువంటి సినిమాల పోస్టర్లు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చూద్దాము ఇటు డబ్బులు అటుపోతాయా, అటు డబ్బులు ఇటు వస్తాయా అని. ఓకే, రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొలి ప్రేమ రైట్. అమ్మోరు రైట్. జగదేగి వీడు అతులకు సుందరి రైట్. శివ శివ రైట్. భాష రైట్. జమ్మలకడి పంప రైట్. బెదరాయుడు రైట్. రాజా రైట్. పెళ్లి సందడి రైట్. యువరాజు అయిపోయింది. రాజకుమారుడు. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. మీరు గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీని మీరు ఇప్పుడు గోద్రేజ్ NX అడ్వాన్స్ లాకర్ లో భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం విన్నర్ అన్లాక్ చేయబోతున్నాం. దీని పాస్వర్డ్ 123456#. చూసారా డబ్బుల్ని ఎంత ఈజీగా ప్రొటెక్ట్ చేశారో. గెలుపు మాత్రమే కాదు, భద్రత కూడా మన చేతుల్లోనే ఉంటుంది. గోద్రేజ్ హోమ్ లాకర్ తో మీ గెలుపు, మీ ఆభరణాలు, మీ సేఫ్టీ, మీ మనశ్శాంతి ఇవన్నీ ఒకే పేరులో, అదే
గోద్రేజ్ హోమ్ లాకర్. క్యాష్ తో పాటు విన్నర్స్ ఈ రోజు మీరు గెలుచుకున్నారు గోద్రేజ్ హోమ్ లాకర్. సూపర్ ఫన్ ఉండింది ఇవాళ ఎపిసోడ్ మాత్రం. ఐ థింక్ ఫైనలీ మనం వీళ్ళందరినీ కూడా చెప్పగలిగాము దట్ పెళ్లి చేసుకోవడం అనేది చాలా, ఏమంటారు? అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ మనం కలుద్దాం. మళ్ళీ మీరు నా షోకి రాకపోరు, ఎందుకంటే నేను ఇక్కడే ఉండబోతున్నాను, ఎందుకంటే ఇది సుమా అడ్డా కాబట్టి. మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.